హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు మనము అనపర్తి విలేజ్ లోని ఒక అందమైన ఇల్లు చూడడానికి వచ్చాం. సో ఈ వీడియోలోని మీకు ఈ ఇల్లుకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇక్కడ ఫ్రంట్ రోడ్ చూసుకుంటే 15 ఫీట్ రోడ్ అండి. సో ఒకేసారి 2 కార్లు వచ్చి వెళ్తూ ఉంటాయి. సో చుట్టూ ఇళ్ల మధ్యలో ఉంది ఈ హౌస్. సో లోపల విశాలంగా గార్డెనింగ్ చేసుకున్నారు. 2 కార్లు పట్టేలాగా విశాలంగా వీళ్ళు కార్ పార్కింగ్ కూడా ఇచ్చుకున్నారనమాట. సో ఇలాగ నడకదారి కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు లోపల. సో చుట్టూ చెట్లు మొక్కలు ఇలాగా విశాలంగా ఇల్లు ఉంది. సో చుట్టూ ప్రహారీ వాల్ కూడా ఉంది. సో ఇక్కడ మెట్లు వెనక వైపు ఉన్న దారి ఎవరైనా పని వాళ్ళు కోసం ఇలాగా వెనకాల దారి ఏర్పాటు చేశారు. సో కిచెన్ వైపు నుంచి వెళ్తుందన్నమాట ఈ సందు. సో ఈ దారి ఇలా ఏర్పాటు చేశారండి మెట్లు వెనకాల నుంచి. సో ఇది మనకి లోపలికి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇందాక మనం చూసిన సందు వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అనమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ అండి. సో లోపల చూసుకుంటే హాల్లోని మంచి వుడ్ వర్క్ అండ్ ఫర్నిచర్తో ఉంది. సో లోపల చాలా విశాలంగా హాల్ అండ్ 2 బెడ్రూమ్స్తో ఇలా ఉంటుందన్నమాట. సో టోటల్గా 550 గజాల్లో అంటే 11.5 సెంట్లు అండి. ఇలాగ ఈస్ట్ ఫేసింగ్ లో ఉందన్నమాట హౌస్. సో టోటల్ గా లోపల స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి 1200 స్క్వేర్ ఫీట్ అండి. సో లోపల సీలింగ్ హైట్ చూసుకుంటే నార్మల్ గా ఇప్పుడు రీసెంట్ గా కన్స్ట్రక్షన్ జరిగిన లోపల ఇంత హైట్ ఇస్తలేదు సీలింగ్. సో ఈ హౌస్ వచ్చేసరికి 27 years ఓల్డ్ అండి. కానీ చాలా క్వాలిటీగా అండ్ స్ట్రాంగ్ గా కన్స్ట్రక్షన్ చేశారనమాట ఈ హౌస్. సో ఇలా ఉంటుంది లోపల. సో హాల్ ఇలా డిజైన్ చేసుకున్నారు. పక్కనే మనకి ఈశాన్యంలో దేవుడి మందిరం వుడ్ వర్క్ తో చేయించుకున్నారు. ఆగ్నేయంలో కిచెన్ ఇలా ఉంటుంది. డైనింగ్ ఏరియా కూడా ఉంది. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో లోపల చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ లోని వుడ్ వర్క్ అండ్ ఫుల్లీ వెంటిలేషన్ తో మనకి రూమ్ ఉంది. అండ్ ఇది 2వ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. లోపల చూసుకుంటే సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లాగే వుడ్ వర్క్ సీలింగ్ వర్క్ కూడా చేసారు. చాలా ప్రశాంతంగా ఉందండి. లోపల అయితే ఫుల్లీ వెంటిలేషన్ తో ఉంది రూమ్స్ లోపల.
సో కిచెన్ కూడా చాలా విశాలంగా ఉంది. లోపల మీరు చూసుకుంటే స్టోరేజ్ సామానం ఏమైనా పెట్టుకోవాలనుకుంటే సో పొడవుగా ఇచ్చారండి. షేడ్ కూడా చాలా పొడవుగా ఉంది. అండ్ ఓల్డ్ కబోర్డ్స్ ఉన్నాయన్నమాట మెస్సులతో. చాలా బాగున్నాయండి. వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు. లోపల ఇల్లు అయితే చాలా బాగుంది. సో ఇక్కడ బయట చూసుకుంటే మనకి వాష్ ఏరియా అండి. వాషింగ్ మిషన్ అది పెట్టుకున్నారు. అండ్ 2 వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. బయట ఒక టాయిలెట్, ఒక వాష్రూమ్ కూడా ఇచ్చుకున్నారు వీళ్ళు. ఈ సందు కూడా చాలా విశాలంగా ఉందండి. చుట్టూ కూడా వీళ్ళు ప్రహారీ చాలా పొడవుగా ఇచ్చుకున్నారు. సుమారుగా 88.6 గజాల వరకు వీళ్ళు వదులుకున్నారనమాట చుట్టూ బార్డర్. బయట ఇలా ఉంటుందండి, విశాలంగా సందు ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి షేడ్ కూడా ఉంది. ఈ షేడ్ ఎందుకంటే మనకి ఏమన్నా ఏసీ అవుట్డోర్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. చాలా స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ హౌస్ అయితే చాలా స్ట్రాంగ్గా కట్టారు. సో ఇంకా పైన చూసుకుంటే 2 స్టేర్స్ వేసుకోవచ్చండి. చుట్టూ చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. మీకు పర్మిషన్ అయితే ఇంకా 2 స్టేర్స్ వేసుకోవచ్చు. చుట్టూ కూడా చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. దీని ఏమైనా ఈ కాలంలో ఎలాంటి ఇల్లు అయితే కట్టలేము. సో చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ బాగుందండి హౌస్ అయితే. సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఒకసారి నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసేయండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు చూడగలుగుతారు. కొనుక్కోవడానికి మీకు ఉపయోగపడతాయి. సో మంచి మంచి ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయండి. అవి నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేసేయండి. అండ్ మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.